శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదాంబోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలి, ఏ క్షేత్రాన్ని దర్శించాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారం నియమాలు పాటించడం, సూర్యగ్రహాన్ని ఆరాధించడం, ఆదివారం గోధుమలు సూర్యగ్రహం దగ్గర పెట్టి ఆ సూర్యగ్రహానికి ఆ రవిగ్రహానికి నమస్కరించడం చాలా మంచిది. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఆదివారం నియమాలు పాటించడం, ప్రతి ఆదివారం కనీసం 3 సార్లైనా ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్తే అన్ని గ్రహాల మధ్యలో ఉంటారన్నమాట సూర్యుడు. ఆ సూర్యగ్రహానికి నమస్కరించుకోవడం చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఏదైనా దేవాలయంలో పనస చెట్టుని పాతండి, మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. లేదా ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా తోటల్లో పనస చెట్టు ఉంటే కనుక పనస చెట్టు దగ్గర శుభ్రం చేసి కొంచెం నీళ్లు పోసి పనస చెట్టుని పెంచి పోషించండి, మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం చదువుకుంటూ ఉండండి. అలాగే సూర్యోదయానికి ముందుగా లేవడం మీకు చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగజేస్తాయి. మీరు సూర్యోదయానికి ముందుగా లేవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే సూర్యుడిని ఆరాధించేవారు ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందుగా లేచి ఆ సూర్యుడు వచ్చేసరికి స్నానం చేసి సిద్ధంగా ఉండి సూర్య సంబంధమైన స్తోత్రాలు చదువుకుని ఆ ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు పనస చెట్టుకు నీళ్లు పోయండి, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి సూర్యగ్రహాన్ని ఆరాధించండి. అదేవిధంగా మీరు గోమాతకి కానీ బ్రాహ్మణుడికి కానీ గోధుమలు దానం చెయ్యండి. గోమాతకి గోధుమలు పట్టుకెళ్ళి పెట్టినా పర్వాలేదు. ఏదైనా బ్రాహ్మణుడికి ఆదివారం నాడు గోధుమలు కానీ గోధుమ నూక కానీ దానం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీరు తప్పకుండా మీకు ఏదైనా జీవితంలో కష్టం కలిగినప్పుడు, ఏదైనా సరే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ కష్టం కలిగిందా, అది తొలగిపోవాలి అంటే మీరు ఒక ఆదివారం నాడు అహోబిలం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఒకరోజు అక్కడ ఉండి మీరు ఆ పుణ్యక్షేత్రం అంతా కూడా తిరిగి ఒకరోజు అక్కడ స్వామి సేవలో పాల్గొని రండి. మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి కలుగుతాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఆదివారం నియమాలు పాటించాలి, సూర్యగ్రహాన్ని ఆరాధించాలి, గోధుమలు దానం చెయ్యాలి, లేకపోతే గోధుమలు ఆదివారం నాడు గోమాతకు సమర్పించాలి. పనస చెట్టు ఉన్న చోట శుభ్రంగా నీళ్లు పోసి ఆ పనస చెట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక్క నమస్కారం చేయండి. నక్షత్రపరమైన దోషాలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు ఆదివారం కలిసి వచ్చిన రోజు ఒక్కసారి అహోబిలం వెళ్ళి ఆ స్వామిని దర్శించరండి, మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఇటువంటి పరిహారాలన్నీ పాటించడం వల్ల మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఒక్కసారి మీ జాతకాన్ని ఎవరికైనా చూపించుకుని ప్రస్తుతం నడుస్తున్న దశ ఏమిటో కూడా తెలుసుకోండి. ఆ దశ ప్రకారంగా మీరు పరిహారాలు పాటించి ఆ యొక్క దోష పరిహారాన్ని చేసుకుని మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. కాబట్టి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన అహోబిలం క్షేత్రాన్ని దర్శించండి, నేను చెప్పినటువంటి సూర్యగ్రహాన్ని ఆరాధించండి, ఆదివారం నియమాలు పాటించండి. మీకు వృత్తిలో వ్యాపారంలో అన్నిట్లో కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరిన్ని పూర్తి వివరాలకి మిమ్మల్ని సంప్రదించి మీ యొక్క పరిహారాలు మీ దోషాలు తెలుసుకుని పరిహారాలు కూడా ఏ విధంగా చేయాలో తెలుసుకుని పాటించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది, జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.